ఈ రోజు ఏదైతుందో బాలకోట గారు ఒకటి వండర్ఫుల్ ఎగ్జాంపుల్ చెప్పిండు. చర్చ జరగడం కాదు, స్పీకర్ సభకు రప్పించే హక్కు అర్హత ఆయనకు చట్టాలు ఉన్నాయి, రావాలా. ఇంకోటి అసెంబ్లీలో 5 ఏళ్ళు కాదు, సమ్ డేస్ ఎంత ఉంది, లేకపోతే ఉంటే ఈ విల్ బి ద డిస్క్వాలిఫై అవుతాడు. లాబీలో సంతకం పెడితే లాబీలను పట్టుకుపోయి మార్షల్ పట్టుకుపోయి హౌజీలు వేసేయాలి. సార్ గోవింద్ సింగ్ అతను ఏదైతుందో బట్టలు మొత్తం చింపారు సార్ తెలంగాణ ఉద్యమంలో. గోవింద్ సింగ్ టీపీఎస్ బగ్గిడి గోపాల్ గారిని మీకు ఇన్సిడెంట్ ఉంటుంది, తొక్కిరు సార్ హౌస్లో, తొక్కిరు. ఎవరైనా ఇదే సంగతి అవసరం కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హౌస్కి వస్తే మొన్న జోగి రమేష్ ఇంటికి పోతేనే మంత్రి ఇచ్చినావు కదా, అంతే కదా, అంతే కదా. ఇంటి మీద దాడి పోయినందుకు రోజాకు నువ్వు సెకండ్ క్యాబినెట్ ఏదైతుందో ఎట్లా మంత్రి ఇచ్చినావు, ఫస్ట్ రోజాకి ఎట్లా ఇచ్చినావు, బూతులు తిట్టినందుకే కదా. కొడాలని ఏ మెరిట్ మీద దొరికింది, ఎందుకు తీసేసిండు, తీసేస్తే అది ఓవర్ అవుతుంది అంతే. దాని కొందరు చెప్పారు దానివల్ల అయిందనుకోండి నష్టం అవుతుంది అనేది రిపోర్ట్ ఇచ్చింది తర్వాత. అలాగే ఈ రోజు జగన్కి వస్తే నేను చెప్పాను సార్, లాట్ ఆఫ్ ఇక డేట్లు ఇవన్నీ మీరు చెప్పొద్దు అంటారు కనుక నేను చెప్పాను. కానీ సార్ ఖచ్చితంగా హౌజు రాడు అని చెప్పాను నేను. 23 కంటే తక్కువ వస్తే ఆశ్చర్యపడొద్దు. జనవరిలో మీ దాంట్లో వచ్చింది, నాకు మొన్న అమెరికా చెప్పాడు ప్రతిపక్ష హోదా రాకపోతే. కానీ నేను అనుకోలే ప్రతిపక్ష హోదా, ఎందుకంటే 18 వచ్చినా ప్రతిపక్ష హోదా 100% అనుకున్నా. కానీ 23కు తక్కువ రావడము ఖాయమని డేట్ తో సహా చెప్తా. జ్యేష్ఠ ఎక్కడుంది సార్ ఈ దేశంలో పార్లమెంట్? అరే సిగ్గుందా ఆయనకు? ఏం కోట్ల కేసేస్తారండి? ఎలక్షన్ పిటిషన్లే 10 ఏళ్ళు అవుతుంది డిసైడ్ కాదు ఇప్పటి వరకు, క్లియర్ ప్రూవ్ అయ్యి రమేష్ బాబుది. ఎన్ని చెప్పాలి సార్ నేను? మీరు టైం సరిపోదు. ఒకటి సార్, ఈ దేశంలో 2 సార్లు కాంగ్రెస్ కు 49 సార్లు వచ్చాయి, రాలే కదా, 26 వచ్చాయి, కాంగ్రెస్ రాలే కదా. నీవే చెప్పావు కదా 23 మందిలో నేను ఒక 6 తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా. నువ్వు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ రికార్డుగా ఉంది కదా. ప్రతిపక్ష హోదా అనేది ఇంపాసిబుల్. ఇట్ ఈస్ 10% ప్రతిపక్ష హోదా రాదు. వచ్చినా సపోజ్ కోర్టులో కొంత ఏదో నాగేశ్వర్ గారు చెప్పినట్టుగా నాకు మొన్న 4-5 సార్లు చూశాను. ఇప్పుడు కొత్త చట్టంలో ఏదైతుందో అది లేదు అంటున్నాడు. వచ్చినా కూడా ఈ విల్ నాట్ ఫేస్ ద హౌస్. జయలలిత ఏమైంది సార్, ఏం చేసింది సార్ జయలలిత? హౌస్కు రానున్నది కదా. కరుణానిధి ఒక్కడే ఎన్నికైంది కదా, ఓన్లీ 1 కరుణానిధి, విజయకాంత్ ఒక్కడే హౌస్ లో ఉన్నాడు. ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి వచ్చిన రిజల్ట్స్ తీసిపెట్టండి, బట్టలు కూడా తీస్తారు సార్. కోటంరెడ్డి శ్రీధర్ రేపు ఏదైతుందో పోయి అంగీలాగు చింపి పారేస్తారు సార్. ఏం చేస్తాం సార్ ఆయన? జ్యుడిషరీ ఎంటైర్ అసెంబ్లీ ప్రిమిసెస్ ఏది జరిగినా కోర్టు ఇంటర్ఫియర్ కావడానికి వీల్లేదు. సారీ అంటాడు, మాఫ్ కర్ణ అంటాడు. రేపు ఏమైతుందో సంగతి వేరు. రేపు ఏమైతే శ్రీధర్ రెడ్డి గారికి నేను చెప్తాను, उसका जो है कपड़े खोलना बस कपड़े खोलो असेंबली में कुछ नहीं होता. 70 అయింది, 83లో బగ్గిడి గోపాల్ అయింది, తమిళనాడు ఏదైతుందో చీర అయితే ఆమె హౌస్ అటెండ్ కాలేదు సార్. హౌస్ లో ఎన్ని చెప్పాలి నేను? ముఖ్యమంత్రుల మీద రాళ్ళు, ఇందిరాగాంధీ గోషామహల్లో రాళ్ళు కొట్టిన వాళ్ళ పేర్లు చెప్తాను నేను. 1970లో అప్పుడు గోషామహల్ మీటింగ్ అవుతుండే, పోలీస్ గ్రౌండ్స్ ఉంది కదా సార్, ఇది బేగం బజార్ దగ్గర, ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పక్కకి వెళ్ళిపోతుంది. 130 ఇన్సిడెంట్లు చెప్తా సార్. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా వచ్చినా హౌస్కు రాడు. చెప్పకున్నా ఆవేశ పరులు నాకు చాలా మంది ఉన్నారు తెలుసు, మిత్రులు. వాళ్ళకు మంచికో చెడుకో మైలేజ్ కోసం ఏదైతుందో ఏమన్నా కానీ రేపు ఉస్కో అపన్ గిప్ చేసేస్తారు అంతే. దేశంలో చరిత్ర ఉంది, గిప్ చేస్తారు. నేను 76 సంవత్సరాలు, నాకు గన్ పాయింట్ పెట్టినా భయపడేది లేదు. ఇది ఖచ్చితంగా రేపు జరగబోతుంది. ప్రతిపక్ష హోదా వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఏదైనా అవమానం జరిగినప్పుడు నేను బహిష్కరిస్తున్నా. రామారావు గారు, చంద్రబాబు గారు, మన జయలలిత గారు ఎలాగైతే హౌస్ ను బైకాట్ చేసిండో చేస్తారు. ఇది జరగబోయేది ఇదే జరుగుతుంది. రైట్. గోని ప్రకాష్ రావు గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, మీరు ఇవాళ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే పట్టాభి గారు అండ్ బాలకోట గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అండ్ విజయ్ కుమార్ గారు థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఇవాళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభరాత్రి. తర్వాత తీసుకుంటానా? సరే, ఓకే. విజయ్ కుమార్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. విజయ్ కుమార్ గారు, నాకు తెలిసి రియల్ ఎస్టేట్లో కాస్త మీకు అనుభవము, బిజినెస్ కూడా ఉన్నట్టుంది కొద్దిగా. మరీ పెద్దగా పోయినా కొంత చేస్తారనుకుంటా.